మధుపార్క్ రెడ్స్ అపార్ట్మెంట్లో ఉన్నటువంటి నివాసితురాళ్ళు తర్వాత ఫ్లాట్ ఓనర్స్ ఉన్నారు. వాళ్ళు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే, చెప్పండి ఏంటి ఇక్కడ మీది బఫర్ జోన్లో వస్తుంది, మీ ఫ్లాట్స్ పక్కన మీ అపార్ట్మెంట్ పక్కనే 5,000 కోట్లతోటి గాంధీ స్టాచ్యూ నిర్మిస్తామని చెప్పేసి అంటారు. ఏంటి అది ఎలా చూడొచ్చు? మీది కూడా బఫర్ జోన్లో ఉంది, వాళ్ళకి ఇవ్వాలి, మీకు కాంపెన్సేషన్ ఇస్తామని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏమంటారు? ఇది నిజంగా బఫర్ జోన్ లో ఉంటుంటే మరి మీరు రిజిస్ట్రేషన్స్ ఎందుకు ఇచ్చారంట? మరి వాళ్ళు అప్పుడు ఉన్నది కాంగ్రెస్ గవర్నమెంట్ కదా, మరి అప్పుడు రిజిస్ట్రేషన్స్ ఎందుకు ఇచ్చారంట? అండ్ ఆల్సో మీరు ఇందాక ఎంత మనీ పెడుతున్నారు? 5,000 crores కదా, ఆయన దగ్గర ప్రాక్టికలీ ఇప్పుడు ఉన్నాయా? అంత ఉండి ఉంటే ఏదో స్టూడెంట్స్ కి నాకు ఇందాక న్యూస్ వాళ్ళు చెప్తే తెలిసింది యాక్టివాస్ ఇస్తున్నారంట 2,500 అంట. ఈ రెండేవి మరి మీ దగ్గర అంత నిజంగా డబ్బులు ఉన్నాయి? ప్రాక్టికలీ అక్కడ డబ్బులు లేవు, ఆయన అవి కూడా లోన్ తీసుకొని వచ్చి కట్టాలి. మరి ఆ లోన్ తీసుకొని వచ్చి మరి ఇక్కడ ఇంతమందిని ఖాళీ చేయించి ఇక్కడ కట్టాల్సిన అవసరం ఏముంది? ఆయనకి అంత కట్టాలి అనుకుంటే ఫ్యూచర్ సిటీ అని ఒకటి కొత్త చేస్తున్నాడు కదా, అక్కడ కట్టుకోమని అక్కడ కూడా రెవెన్యూ జనరేట్ అవుతుంది కదా. ఇక్కడ మనుషులను ఎందుకు పంపించారు? ఈయన వచ్చినప్పటి నుంచి హైడ్రా అని పేరు చెప్పి తీస్తా అన్నాడు. ఫస్ట్ అయితే ఇక్కడ బఫర్ జోన్ అన్నాడు, తర్వాత డెవలప్మెంట్ అంటున్నాడు, నెక్స్ట్ రేపు ఇంకేదో చెప్పి హిస్ హెల్ప్ ఇన్ ఆన్ రిమూవింగ్ దిస్ అపార్ట్మెంట్. ఇది కేటీఆర్ గారు చెప్పాను, ఇట్స్ వెరీ మచ్ కరెక్ట్. ఎంత 100% నిజం ఇది అయితే. అసలు ఆయనకి అసలు ఇంతమందిని వెళ్ళిపోమని చెప్పి చేయాల్సిన అవసరం అయితే లేదు కదా. మీకు అంత కావాలి అంటే అక్కడ బాపు గట్టు ఉంది కదా, అందుకు కట్టుకోమనండి. దాన్ని ఏమైనా చేశారా? అది కట్టారు, అది అట్లనే ఉంది. దాన్ని ఏమైనా వాడుతున్నారా? దాన్ని ఏమైనా బ్యూటిఫై చేస్తున్నారా? ఏం చేయట్లేదు. ఇంత దీన్ని తీసేసి మరి బ్యూటిఫికేషన్ చేయాల్సిన అవసరం అయితే లేదు. వాళ్ళు ఏమంటున్నారు అంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఖాళీ చేస్తే వాళ్ళకి కాంపెన్సేషన్ ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం. మాకు అవసరమే లేదు. అదే కదా, కాంపెన్సేషన్ వద్దండి మాకు. మా ఇల్లు కావాలి. మా ఇల్లుని ఎట్లా మీరు కాంపెన్సేట్ చేస్తారు? అసలు ఇట్ డజంట్ మేక్ సెన్స్ కదా. మీకు ఇప్పుడు ఎమోషన్స్ కి మనీ ఎట్లా ఇస్తారు మీరు? ఇప్పుడు అన్ని ఇయర్స్ కట్టుకున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళ డ్రీమ్ హోమ్స్ ఉంటాయి కొంతమంది అయితే, అవి ఎలా చేస్తారు? అంతేకాకుండా ఇప్పుడు కొత్త కొన్న వాళ్ళు ఉంటారు కదా, ఈఎంఐస్ వాళ్ళు కట్టుకోవాలి 20 years వరకు. వాళ్ళు ఎలా చేస్తారు? వాళ్ళు ఎట్లా కట్టుకుంటారు? ఎన్ని సంవత్సరాలు? నేను ఆల్మోస్ట్ ఒక 10 years అవుతుంది. ఇప్పటికి 10 years నుంచి ఉన్నాను ఇక్కడ. ఇప్పుడు సడన్ గా 1 year బ్యాక్ నుంచి వచ్చినప్పటి నుంచి వెళ్ళిపోవాలి, వెకేట్ చేయాలి, మీ ఇంట్లో ఉండొద్దు అంటే ప్రాక్టికలీ పాసిబుల్ కాదు కదా. మా ఇంట్లో మేము ఎందుకు వెళ్తాం? ఆయన ఇల్లు వదిలి ఆయన వెళ్తారా? మేము ఇప్పుడు బుల్డోజర్ తీసుకొని వచ్చి వెళ్తే ఆయన కమ్మి ఉంటాడు, మేము ఎందుకు ఉండాలి మరి? అంటే ఇది కన్స్ట్రక్షన్ జరుగుతున్నటువంటి టైంలో ఇల్లీగల్ గా చేసినటువంటి కన్స్ట్రక్షన్ లేకుంటే లీగల్? అది ఇల్లీగల్ ప్రాపర్టీ అయి ఉంటే మాకు డాక్యుమెంట్స్ ఎందుకున్నాయి? లీగల్ డాక్యుమెంట్స్ ఎందుకున్నాయి మా దగ్గర? మాకు ఎందుకు ఇచ్చారు లీగల్ డాక్యుమెంట్స్? మాకు అప్పుడు ల్యాండ్స్ ఎందుకు ఇచ్చారు? ఎంత రోడ్స్ ఇవన్నీ ఎందుకు కట్టించారు? మరి ఇట్స్ బిన్ 12 years కదా కట్టి. అప్పటి నుంచి మరి ఇప్పటి వరకు ఏం చేస్తున్నారు మరి? అప్పుడు ఆయనకి మనకి ఇప్పుడే లేచారు, ఆయన పడుకున్నారు, ఎన్ని రోజులు హైబర్నేషన్ ఉన్నారు. మరి అసలు అంత ఉంటే మరి అప్పుడే ల్యాండ్స్ ఇవ్వకుండా ఉండాల్సి. మేము ఇంత చేసి ఇంత ట్యాక్సెస్ కట్టి ఇల్లు కట్టుకొని ఇంటీరియర్స్ అన్ని చేయించుకున్నాక మీరు ఇప్పుడు వచ్చి తీసేస్తా అంటే ఎట్లా ఒప్పుకుంటారు? ఏం చెప్పాలనుకుంటున్నారు? మా ఇంట్లో నుంచి అయితే మేము వెళ్ళము, మీరు వెళ్ళమని అంటే దర్స్ నో వే దట్స్ హ్యాపెనింగ్. ఆయనకు తెలుసు ప్రాక్టికలీ దట్ ఆయన మళ్ళీ నెక్స్ట్ టర్మ్లో రాడు అని చెప్పి. ఆయన నిజంగా ఇదంతా చేసేది ఉండుంటే ఇదంతా ఇప్పుడు 2 yearsలో అయిపోయే పని అయితే కాదు. 2 years తర్వాత ఇట్స్ అ నోన్ ఫ్యాక్ట్ దట్ ఆయన మళ్ళీ రాడు. ఇంత చేయడం ఇస్ అన్నెసెసరీ. ఆయన ఇంత అసలు చేయాల్సిన అవసరమే లేదు. అంటే గతంలో కేసీఆర్ పరిపాలనలో కూడా 10 సంవత్సరాలు పరిపాలించారు. అప్పుడు ఇలాంటి పేపర్లో నోటిఫికేషన్ నోటీసులు లేదు. ఆయన కట్టారు కదా మరి. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ కట్టారు, మరి అక్కడెక్కడో దూరంలో. అది కూడా డెవలప్మెంట్, ఆయన కూడా చేశారు. ఒక్కడైనా డిస్టర్బ్ చేశారా? చేయలేదు. బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఏది ఇట్లా హైడ్రా అని చెప్పి అదని చెప్పి కూల్చలేదు, ఏది కూల్చలేదు, ఎవరిని డిస్టర్బ్ చేయలేదు. ఆయన చేసుకున్నాడు, డెవలప్ కూడా చేశాడు. హైదరాబాద్కి ఇంత మంచి పేరు వచ్చినందుకు ఇట్స్ నోన్ ఫ్యాక్ట్ దట్ అది కేటీఆర్ బీఆర్ఎస్ వల్ల వచ్చిందని చెప్పి. ఇదంతా జరిగిన తర్వాత ఆయన ఇప్పుడు 2 years బ్యాక్ 3 years బ్యాక్ వచ్చి ఆయన సీదా ఇల్లు కూల్చేస్తాము, అది చేస్తాము, ఇది డెవలప్మెంట్ అంటే అయితే బీఆర్ఎస్ వాళ్ళు చేసింది ఏంటి మరి? ఏంటి నీకు నచ్చినటువంటి పొలిటిషియన్ లీడర్ ఎవరండి? కేటీఆర్ ఆబ్వియస్లీ కేటీఆర్. ఐ మీన్ అంటే ఇది ఫ్యానిజంతో చెప్తున్నది కాదు, బికాజ్ ఐవ్ సీన్ వాట్ హీ హస్ డన్. కేసీఆర్ ఏమంటారు, తెలంగాణ రానప్పటి నుంచి ఐవ్ సీన్ హౌ హీస్ ఫైటింగ్ ఫర్ ఆర్ పీపుల్. తెలంగాణ వాళ్ళ కోసం వాళ్ళకి జాబ్స్ ఉండాలి, వాళ్ళకి ఆపర్చునిటీస్ ఉండాలని చెప్పి కేసీఆర్ ఎంతో గొడవపడ్డారో చూసాం కదా. 2016 ఆల్మోస్ట్ 14 నుంచి చూస్తున్నాం కదా మేము ఆయన ఎలా డెమోక్రసీ ఎలా చేస్తున్నాడు. దట్ ఈస్ డెమోక్రసీ, దిస్ ఇస్ నాట్ డెమోక్రసీ. ఇది నేమ్కి మాత్రమే డెమోక్రసీ. ఒకవేళ సూటిగా సీఎం రేవంత్ రెడ్డికి చెప్పాలంటే ప్లీజ్ మాకు ఒక వర్ది సీఎం క్యాండిడేట్ ఇవ్వమని